లక్ష్యమును చేరే వరకు నిరాసక్తత కానీ, అందులో ఏ విధమైనటువంటి అనుమానం కానీ, లేకపోతే భగవంతుడు నన్ను అనుగ్రహించడేమోలే, ఉన్నాడంటారు కానీ కనపడతాడు, అనవసరంగా కాలం వృధా అయిపోతోందన్న భావన కానీ ఉండవు. శంకరాచార్యుల వారి పుట్టుక సమయంలో శంకరాచార్యుల వారి తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురువు సంతానం కలగలేదని త్రిశూరు వెళ్ళి భజన చేశారు. త్రిశూరులో భజన అంటే 42 రోజులు దేవాలయంలో ఉండిపోతారు, రాత్రింబవళ్ళు గుళ్ళోనే ఉంటారు, ఉండి ఈశ్వర సేవ చేస్తారు. 42 రోజులు అయిపోయింది. సాధారణంగా స్వప్నంలో కనపడతాడంటారు, కనపడలేదు. శివగురువు వెళ్ళి అన్నాడు, శంకరుడు అనుగ్రహించడేమో, ఏదో ఎవరో చెప్తే మనం వచ్చాం, సత్యం కాదేమో అన్నాడు. ఆవిడంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే అంది. అది ఆయన దోషం కాదు, మనం సరిగ్గా చేయలేదన్నమాట ఏదో, కాబట్టి మనం ఇంకా చెయ్యవలసిన అవసరం ఉందన్నమాట. అది ఒక మనిషి అనవలసిన మాట. అది శంకరుడు మెచ్చుకున్నాడు, సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి వరం కాదు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. కాబట్టి అది తపస్సు అంటే. అటువంటి తపస్సు ఆవిడ చేస్తోంది. ఇప్పుడు ఆవిడకి మనసులో ఎక్కడైనా నిజమేనేమో, నేను పొరపాటు పడ్డానేమో, నేను ఆయన కోసం తపస్సు ఏమిటి, ఆయనతో పెళ్ళి ఏమిటి అన్న భావన ఎక్కడైనా చిన్న నిరుసుందనుకోండి, విసిరితే మంట అవుతుంది. ఆ ఘర్షణ ఒక్కొక్కసారి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దేనివైపు మొగ్గుతావని పరీక్షిస్తాడు. అప్పుడు ఆ పరీక్ష దేనికంటే నా ధృతిని బాగా నిలబెట్టుకోవడానికి పనికొస్తుంది అది. అలా శంకరుడు అమ్మవారిని పరీక్షించడానికి వచ్చాడు. అంటే మళ్ళీ మీరు అమ్మవారిని పరీక్షించడానికి అనుకోకూడదు, మనందరం ఎలా తట్టుకు నిలబడాలో నేర్పుతున్నాడని మనం అన్వయం చేయవలసి ఉంటుంది. ఆ విధానం అలా ఉంటుంది. అది ఆమె యొక్క మొక్కవోని కృతనిశ్చయాన్ని ప్రకటనం చేయడానికి మార్గముగా నిర్దేశించాడు ఆయన. అందుకొచ్చాడు. వచ్చి అది కూడా వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, శంకరుడిగా వచ్చాడు అనుకోండి, కథ పూర్తయిపోయింది. అందుకని శంకరుడిగా రాకుండా ఒక బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారి వచ్చాడనుకోండి, ఒక మర్యాద ఉంటుంది. వటువు ఉపనయనం చేసుకున్నవాడు, గాయత్రి చేసుకునేటటువంటి బ్రహ్మచారి ప్రభువు దగ్గరికి వెళ్ళినా సరే వెంటనే ప్రభువు లేచి నిలబడి ఆదరించాలి. అందుకే కదా బలిచక్రవర్తి అంతటి వాడు యజ్ఞం చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వటువుగా సభాప్రవేశం చేస్తే, వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి. నా కోరికల్ కడతీరెన్ ఈ మకంబు యోగ్యంబయ్య సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. ఇంట్లో బ్రహ్మచారి ఉండడం, బ్రహ్మచారి రావడం అంత గొప్పవి, అంత చక్కటి విశేషం అది. అయినప్పుడు బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారి అంటే ఎప్పుడూ సంతతము విద్యాభ్యాసం చేస్తూ ఉంటాడు తప్ప ఆయన దగ్గర అక్కర్లేని విషయముల యొక్క ప్రతిపాదన ఉండదు అని విశేషం. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారి రూపంగా వచ్చాడు, మహాతేజోవంతుడైన బ్రహ్మచారి. కాబట్టి అమ్మవారు ఆ బ్రహ్మచారికి స్వాగతం పలికింది. లోపలికి వచ్చాడు. ఆవిడ బహిర్ముఖమై ఉన్నది ఆ సమయంలో. స్వాగతం పలికింది, వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చుని ఆ వచ్చినటువంటి వాడు ఎంత అందంగా ఉన్నాడంటే, తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో ఫలంతి గోచితోడ విలుప మొలనున్న ధవళంపు ముద్దుపేలికతోడ ఇమ్మైన కృష్ణాజి నమ్ముతోడ విలుపల పెట్టిన విలిజన్నిదముతోడ రమ్యభస్మత్రిపుండ్రములతోడ అక్షమాలికతోడ ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ ఎడమ కేల తనదు దండంబు వ్రేల ఉంగరంబును దర్భయును వెలుంగ గుడుగు చేతపట్టి వడుగు కుర్రడైచను తెంచే సూలిమంచుకొండ చూలికడకు. బ్రహ్మచారి యొక్క అందం ఎలా ఉంటుందో వర్ణించారు. ఆయన వచ్చేటప్పుడు తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మరంగు పలంతి గోచితోడ, దర్భలతో నెయ్యబడినటువంటి ముంజి దాన్ని నడుం చుట్టూ 3 మాటలు చుట్టుకుంటారు. 3 మాటలు చుట్టి మొలత్రాళ్ళ వేసుకుంటారు. కాబట్టి బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారిగా వచ్చినప్పుడు తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మెరెంగు పలంచి గోచితోడ, అలాగే మొలనున్న ధవళంపు ముద్దు పీలికతోడ ఇమ్మైన కృష్ణాజి నమ్ముతోడ. ఆ మొలన ఒక చిన్న తెల్లటి బట్ట కట్టుకున్నాడు. ఓ చిన్న లుంగిలో ఏదో ఓ చిన్న బట్ట ఒకటి మోకాళ్ళ మీదకో మోకాళ్ళ కిందకో ఓ బట్ట కట్టుకున్నాడు.
ఇప్పటికీ మీరు వేద పాఠశాలలకు వెడితే పిల్లలు కనపడతారు వేద పాఠశాలలో, ఎంత ముచ్చటగా ఉంటుందో ఆ బ్రహ్మచారుల్ని చూస్తే. అలాగే ఇమ్మైన కృష్ణాజి నమ్ముతోడ వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ రమ్య భస్మ త్రిపుండ్రములతోడ తెల్లటి యజ్ఞోపవీతం కనపడుతోంది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం, అది పరమ పవిత్రం. దాన్ని చక్కగా పోషించుకోవాలి, దాన్ని చక్కగా ఉంచుకోవాలి. యజ్ఞోపవీతం అంత గొప్పది కాబట్టి వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ బయటికి కనపడుతోంది యజ్ఞోపవీతం. అంటే దాని అర్థం పైన ఉత్తరీయం వేసుకోలేదు. అదే గృహస్థ అనుకోండి, పైన ఉత్తరీయం వేసుకోవాలి, పూజ చేసేటప్పుడు గుండె కనపడాలి తప్ప పురుషుడి యొక్క వక్షస్థలాన్ని ఆచ్ఛాదించి వస్త్రం ఉండకూడదు. దేవాలయం లోపలికి వెళ్ళినా అంతే, గడప దాటి శివలింగం దగ్గరికి వెళ్ళినా, పూజ చేస్తున్నా, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి కూర్చుని పూజకి యాజమాన్యం స్వీకరించిన బనీను అవి వేసుకుని అవి వక్షస్థలాన్ని ఆచ్ఛాదించి ఉండకూడదు. గుండె పరమేశ్వరుడికి కనపడాలి. అందుకని ఉత్తరీయం వేసి కూర్చుంటారు. కాబట్టి వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ రమ్య భస్మ త్రిపుండ్రములతోడ తెల్లటి 3 విభూతి రేఖలు పెట్టుకుని ఉన్నాడు. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.